హాయ్ అండి. ఈరోజు మనము ఆనియన్ కర్రీతో బ్రెడ్ శాండ్విచ్ ఎంతో టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పించ్ ఆఫ్ సాల్ట్, అర స్పూను కారము, పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత మనం పాల మీద ఉన్న మీగడ కూడా వేసుకొని కలుపుకొని ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ మన ఆనియన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా బ్రెడ్ని రోస్ట్ చేసుకుందామండి. నేతితో రోస్ట్ చేసుకుంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ నేతితో రోస్ట్ చేసుకుందాము. అన్ని బ్రెడ్స్ని ఇలా నేతితో రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ బ్రెడ్ మీద ఆనియన్ కర్రీ పెట్టుకొని ఇలా ఆనియన్ కర్రీ అప్లై చేసుకుని పైన ఇంకో బ్రెడ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ మన ఆనియన్ కర్రీతో బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. సూపర్ ఉందండి ఈ బ్రెడ్ ఆనియన్ కర్రీతో ఈ బ్రెడ్ శాండ్విచ్.